రెండవది లూకా సువార్త 23వ అధ్యాయము 42 నుంచి, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే విషయం నీకు తెలియాలి. పరలోకం అనేది ఒక రాజ్యం. ప్రపంచమంతటా ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఒక రోజున సమకూర్చబడి అక్కడ ఒక పరిశుద్ధ రాజ్యంగా ప్రభు పరిపాలించబోతున్నాడు. యేసుక్రీస్తు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన బోధించిన ప్రకారము, వాక్య ప్రకారం ఎవరైతే జీవించారో వారందరూ కూడా పరిశుద్ధులై, అనగా బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది వారి జీవితాంతము కూడా దైవ చిత్తానుసారంగా ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో వారందరినీ కూడా పరిశుద్ధులుగా చేసి వారు మరణించిన తర్వాత లేదా ఆ రాకడలో దేవుడు పరిశుద్ధుల ఆత్మల్ని ఆయన ఆకర్షించుకోబోతున్నారు. ఇక్కడ ఎవరైతే నియమ నిబంధనలకు కట్టుబడి జీవిస్తారో, క్రమశిక్షణ కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ రాజ్యం అనుగ్రహించబడుతుంది. ఒక మిలిటరీలోకి ఎవరైనా తీసుకోవాలంటే ముందు వారికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి, మనకి ఎంత అర్హత ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటానికే ఎన్నో పరీక్షలు ఉంటాయి. దేశం నుండి ఒక దేశానికి వెళ్ళటానికే ఇంత ఆంక్షలు ఉంటే ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటానికే ఇంత పకడ్బందీగా ఉంటే, మనం భూమండలం నుండి ఆకాశ మహాకాశాలు దాటుకుని మానవ మాతుడు ఎవ్వరూ ప్రవేశించలేనటువంటి ఆ మహామహిమ కలిగిన రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం మనం. బబ్బబ్బబ్బా, అది చెప్తేనే ఆనందం, సంతోషం. అసలు మహామహిమలోనికి వెళ్ళబోతున్నాం. ఒకవేళ మానవ శరీరంతో వెళ్ళాలని చాలామంది ట్రై చేశారు, కానీ నాసా వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే అది దాటుకునంటే ఎవరు వెళ్ళలేరంట. దేవుడు ఒక బోర్డర్ గీసాడండి విశ్వంలో. అక్కడి వరకు వెళ్ళగలరు మనుషులు. ఏ పరికరాలైనా, ఎలాంటి టెక్నాలజీ అయినా దేవుడు ఒక బార్డర్ గీసాడు. ఆ బార్డర్ వరకు వెళ్ళాలి. సముద్రానికైనా దేవుడు ఇసుకను సరిహద్దుగా గీస్తే అది దాటి రాకూడనట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. లేకపోతే సముద్రం పొర్లుకొని వస్తే మనం ఏమైనా ఉంటామా? సునామీ స్మాష్ అయిపోతాం అంతే. దేవుడు బార్డర్ గీసాడు, ప్రతిదానికి ఒక సరిహద్దును గీసాడు. మానవుడు కూడా పరలోకం ఎక్కడుందో నరకం ఎక్కడుందో తెలుసుకోవాలని ట్రై చేశారు. ఎవరి వలన కాబోదు. ఎందుకంటే దేవుడు అన్నిటికీ కూడా వాళ్ళు లిమిట్ పెట్టారండి. లిమిట్, ఆ లిమిట్లోనే ఉండాలి మనిషి. నేనేమైనా సాధించేస్తా, ఎరగదీసేస్తానని వెళ్తే కనుక పోతారంతే. దేవుడు గీసిన లిమిట్ దాటితే ఎవడైనా పతనమే. ఎంత గొప్ప మేధావి అయినా, ఎంత గొప్ప జ్ఞాని అయినా, ఎవరైనా సరే దేవుని లిమిట్లోనే మనం ఉండాలి. దేవుని లిమిట్ దాటితే నాశనమే, పతనమే. మరి దేవుడు గీసిన లిమిట్ని దాటి వెళ్ళాలంటే ఆయన ప్రజలకు మాత్రమే సాధ్యమవుతుంది. మనము మహిమ దేహాలు దాల్చి మహిమకరమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ఒక రోజు ఉంది. అప్పుడు మనకి ఫ్లైట్ అక్కర్లేదు, రాకెట్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అంతకంటే శరవేగంగా మనము మహిమ దేహాలు దాల్చి మహిమలో ప్రభుతో కూడా వెళ్ళబోతున్నాం. ఆమెన్. క్షణాల్లో ప్రభుతో ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, అలాంటి పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యంతో
ఆ పరలోక రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. ఎవరు? ఆయన ఒక ప్రక్క సిలువ వేయబడిన నేరస్తుడు, కరడగట్టిన నేరస్తుడు. యేసయ్య అన్నారు, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. చూడండి, నేరస్తునికి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు కాదు, ఆయన దైవ స్వరూపి అని అర్థమైంది. నేరస్తుడికి అర్థమైందే. గ్రంథాలు తెలిసి నీకు ఎందుకు అర్థం కాలేదు? మత పెద్దలకు ఎందుకు అర్థం కాలేదు? గ్రంథంలో పండిపోయి లేఖనాలని వడపోసినటువంటి ప్రధాన యాజకులకు ఎందుకు తెలియలేదు? అరే, నేరస్తుడు, ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి తెలిసింది యేసు ఎవరో. ఈ రోజున అనేక మందికి యేసు ఎవరో తెలియక ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారు చాలామంది. దేవుని సన్నిధికి వచ్చిన వారు కూడా యేసు ఎవరో తెలియకుండానే భక్తి చేస్తున్నారు. దేవుని సన్నిధికి వెళ్తే కడుపు నొప్పి తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది, మన అప్పులు తీరుతాయి, సమస్యలు తీరుతాయి. ఇలాంటి పనికిమాలిన ఆలోచనతో మాత్రమే యేసుప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు లేకపోలేదు. నువ్వు అలాగూ భక్తి చేయొద్దు దేవుని బిడ్డ. యేసయ్యకి ఒక రాజ్యం ఉంది. అది మామూలు రాజ్యం కాదు, పరిశుద్ధ రాజ్యం, మహిమగల రాజ్యం, అపవిత్రులు పోకూడని రాజ్యం, మానవ మాత్రుడు ఎవరు కూడా ప్రవేశించలేని రాజ్యం అది. అలాంటి రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారని, ఆయన సామాన్యుడి కాదని, మహిమగల రాజని నేరస్తుడు గుర్తించాడు, నేరస్తుడు చూడగలిగాడు, నేరస్తుడు గ్రహించగలిగాడు. మరి పరిశుద్ధులమని చెప్పుకునే మీకేమైంది? మీకెందుకు తెలియలేదు? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీకు నిజంగా తెలిస్తే ఆయన నువ్వేమడుగుతావో తెలుసా? పరలోకం అడుగుతావు. నాకు బంగారం కావాలి, స్థలాలు కావాలి, అవి కావాలి, ఇవే అడగో. నాకు పరలోకం మాత్రమే ఇవ్వు ప్రభు అని అడిగితే గనక, పరలోకాన్ని మనము నిజంగా అపేక్షిస్తే, పరలోకం గురించి మాత్రమే పరితపిస్తే, పరలోకంతో పాటు ఈ భూమి మీద కూడా నీకు ఏం కావాలో, తన బిడ్డగా, తన ప్రజలుగా నీకు ఏం కావాలో దేవుడు ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు తప్పకుండా ఇస్తారు. మనం వాటి కోసం ప్రయాసపడనక్కర్లేదు. అందుకేసే చెప్పారు, మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట నా నీతిని వెదకండి. నేను ఏ నీతినైతే మీకు నేర్పించానో, ఏ నీతినైతే బోధించానో, ఆ నీతిని కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఆ నీతిని వెదకండి, ఆ నీతిని కనుగొనండి. బైబిల్ గ్రంథంలో ఆయన నీతి ఏంటో పరిశోధించండి. ఆయన నీతి ఏంటో బోధిస్తున్నప్పుడు గ్రహించండి. ఆ నీతిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆయన రాజ్యాన్ని మనం వెదకగలుగుతాం. ఆయన నీతి మనకు తెలిసినప్పుడు ఆయన రాజ్యం ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఆయన రాజ్యం అంటే ఏంటి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనకి ఏ అర్హత ఉండాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే అప్పుడు ఈ భూ సంబంధమైన ప్రతి అవసరాలు ఎలా మనకు తీర్చాలో దేవునికి తెలుసు. వాటంతటా అవే సమకూడి జరుగుతాయి. ఆమేన్. గనుక నేరస్తుడు అడుగుతున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, మర్చిపోవద్దయ్యా. దేవుడు తన రాజ్యం కొరకు, పరలోకం కొరకు పరితపించేవారిని ఎన్నడూ మర్చిపోడండి. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. మన పరిశుద్ధ క్రియలు ఎప్పటికప్పుడు రికార్డ్ అయిపోతాయి. మన పేరు
జీవ గ్రంథములో రాయబడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే నీవు పరిశుద్ధతను, యథార్థతను, నీతిని, దైవ భయమును, దైవభక్తిని క్రమంగా ఎప్పుడైతే నేర్చుకొని ఆ ప్రకారంగా జీవిస్తున్నావో ఇప్పుడు నీ పేరు మర్చిపోయే అవకాశం ఉండదు. వెంటనే పరలోకములో ఉన్న జీవ గ్రంథమందు నీ పేరు రాయబడిపోద్ది. ఈ ప్రాసెస్ ఎప్పటికప్పుడు అలా జరిగిపోద్ది. మీకు ఆ విషయం తెలుసా? లక్షల మంది, కోట్ల మంది ఒక సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆ సిమ్ కార్డు ఏ కంపెనీది వాడుతున్నారో ఆ కంపెనీ, అది ఏదైనా కావచ్చు, జియోనా, ఎయిర్టెల్లా, లేకపోతే ఇంకా ఇతరమైనవి ఏవైనా, దానికి సంబంధించిన కస్టమర్లకి ఎప్పటికప్పుడు నువ్వు ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవాలో మెసేజ్ వచ్చేస్తుంది. నీకు ఎప్పుడు అయిపోయిందో కూడా మెసేజ్ వచ్చేస్తుంది. ఇన్ని కోట్ల మంది ఉన్న, ఇంత కోట్ల మందిలో నా సంగతి మర్చిపోయి నాకు మొత్తం మీద డేటా ఇచ్చేస్తాడు, మొత్తం నెట్వర్క్ పనిచేసేస్తుందని మనం ఊరికనే కూర్చున్నాం అనుకోండి, ఆ టయానికి అది కట్ అయిపోద్ది. మానవునికి ఇంత టెక్నాలజీ ఉండి ఏ ఒక్కరిని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు కట్ అవ్వాలి అనేది ఇంత టెక్నాలజీ ఉంటే మరి దేవునికి ఇంకెంత టెక్నాలజీ ఉంటుందండి? నిన్ను మర్చిపోతాడైనా, మనిషే మర్చిపోవట్లేదు కదా నిన్ను, మరి దేవుడు ఎలా మర్చిపోతాడు? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను మర్చిపోడు. ఆయన నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని వెంబడించే వ్యక్తివైతే ఆయన నీ పట్ల చాలా ఎక్కువ బాధ్యత తీసుకుని నీ పట్ల శ్రద్ధ కలిగి నీకు ఏం చేయాలో, నీకు ఈ భూమి మీద ఏమి ఇవ్వాలో, పరలోకం ఎవరికి ఇవ్వాలో ఆయనకు అంతా తెలుసండి. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అనగా మనల్ని కాపాడే దేవుడు ఏ విషయంలో కూడా నీ విషయంలో నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ భూమి మీద నీ అవసరాలు తీర్చబడుట్లోనైనా, రేపు పరలోకంలో చేర్చుకునే విషయంలోనైనా నిన్ను మర్చిపోయే అన్యాయస్తుడైన దేవుడు కాదండి. కాకపోతే నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, భక్తిని నమ్మకంగా కొనసాగించాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు యథార్థంగా దేవునికి భయపడి జీవిస్తే ఆయన ఎన్నడూ మర్చిపోడు. నీవు మర్చిపోవచ్చేమో దేవుణ్ణి, దేవుడు నిన్ను మర్చిపోడు. నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు అంటే మరణించిన మరుక్షణమే దేవునితో ఉంటాం మనం. ఆమేన్. మరణించిన మరుక్షణం ఎక్కడుంటాం? దేవునితో ఉంటాం. అదే దాని అర్థం. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావంటే ఈరోజే చనిపోతావు, నువ్వు ఈరోజే నాతో ఉంటావు. నువ్వు ఎప్పుడు మరణిస్తావో అప్పుడు నాతో ఉంటావు. క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరికి, క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరికి, క్షమించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఉండే స్థలములో స్థానం దక్కుతుంది. ఆమేన్. గతంలో నీవేవైనా అయి ఉండొచ్చు, గతంలో తెలియక ఏమైనా చేసి ఉండొచ్చు. గతాన్ని పట్టుకుని నిన్ను హింసించే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రానంత వరకు నువ్వు తెలియక ఏమేమో చేసావు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత నీకు మంచేదో, చెడేదో, తప్పేదో, ఒప్పేదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో అన్నీ నీకు తెలిసిన తర్వాత నీకు ఇప్పుడు పరిస్థితి అర్థమయ్యి, ప్రభువా నేను చేసింది తప్పని నాకు అర్థమైంది, నన్ను క్షమించు, నేను ఇక నుంచి మంచిగా జీవించాలనుకుంటున్నాను, నాకు క్షమాభిక్ష పెట్టు, నాకు నీ పరలోకం కావాలని అడిగి ఆ రోజు నుంచి భయంతో బ్రతికితే గనక నీవెప్పుడు మరణిస్తే అప్పుడు నీ ఆత్మ ప్రభుతో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.